కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని, రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం నగర పంచాయతీ కౌన్సిలర్ అలమండ చలమయ్య, మండల టీడీపీ అధ్యక్షులు జ్యోతుల పెద్దబాబు, లింగంపర్తి ఏసీఎస్ అధ్యక్షులు పెంటకోట మోహన్ తదితర కూటమి నాయకులు, వ్యవసాయ అధికారి రాజేష్, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. దీనికి పెద్దలు మన ఎంపీపీ గారు, తర్వాత చంద్రబాబు గారు, మోహన్ గారు, తర్వాత ఇంకా పెద్దలు అంటే నేను కొత్తగా రావడం వల్ల మన పేర్లు భావించదు. ఆ స్టేజ్ మీద ఆశీలైన అందరి పెద్దలందరికీ పెద్దలు గౌరవ అలమండ చలమయ్య గారు, జ్యోతుల పెద్దబాబు గారు, పెంటకోట మోహన్ గారు, ఈ గ్రామ సర్పంచ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యంగా రైతు సోదరులు, పత్రికా కమిటీ కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఏవో గారికి, వారి సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆ సిబ్బంది ద్వారా రైతులు కానీ, అధికారులు కానీ మరి సాంకేతిక పరమైన ఏ కార్యక్రమాలను చేస్తూ రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం, మరి ఎమ్మెల్యే గారు కూడా రైతులంటే పార్టీలు కానీ మరొకటి కానీ వర్గాలు కానీ చూడొద్దని చెప్పి చాలా సందర్భాల్లో మాకు కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా మరి ఏవో గారు కానీ వారి సిబ్బంది కానీ పార్టీలు కానీ రైతుల విషయంలో పార్టీలు కానీ ఇంకోటి కానీ ఇది చూడొద్దని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రైతు అంటే రైతే, రైతుకి పార్టీ మాత్రం పొలం మాత్రం ఏమీ లేవు. ఎన్ని రకాలుగా ప్రభుత్వం సాయం చేసినా నష్టపోతూ మరి ఎన్నో ఒడుగులు పడుతూ మరి మనందరికీ కూడా మరి కడుపు నిండా భోజనం ఇచ్చేవాడు రైతు కాబట్టి ఆ సూచనలు గౌరవ ఎమ్మెల్యేలు కూడా చేశారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి చాలామంది పెద్దలు, వేదిక మీద పెద్దలందరూ మాట్లాడారు. రైతులు ఎక్కడా ఇబ్బంది లేకుండా మరి గత సంవత్సరం పెద్ద సమస్యలు ఎదిగిన అంతకు ముందు సంవత్సరం కొన్ని సమస్యలు వచ్చి మిల్లిన ధాన్యం డబ్బు రాలేదని, మరి గత ప్రభుత్వంలో ఏదైతే పెండింగ్ ఉందో ఆ డబ్బు కూడా మరి ఈ ప్రభుత్వంలో కూడా రిలీజ్ చేసిన సందర్భం కూడా మనం చూసాం. ఏది ఏమైనా ఏవో గారు స్పెషల్ డ్రైవ్గా ఇతరత్ర ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా మీ సిబ్బందితో, అలాగే సొసైటీ నుంచి నామినేటెడ్ సిబ్బందితో పూర్తి స్థాయి పూర్తి పర్యవేక్షణలో ఒక్క రైతు కూడా ఒక కాటా కూడా నష్టపోలేదు. మరి జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులందరికీ కూడా మేలు జరిగింది అని చెప్పి ఆలోచనతో ఈ మండలాన్ని ఆ రకంగా తీసుకెళ్లాలని చెప్పి మరి సూచన చేస్తూ, అలాగే గౌరవ ఎంఆర్ఓ గారు కూడా దీని మీద మిల్లర్స్తో కానీ మీకు ఎక్కువ మీటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. మిల్లర్స్ని కూడా మీరు మరి రైతులు కొంతమంది చెప్పారు, మిల్లర్స్ని కూడా మీరే సెలెక్ట్ చేసి ఏ మిల్లుకి వెళ్ళాలని కూడా మీరే కొంచెం గుర్తుపెట్టి ఏలేశ్వరం మండలాన్ని ఒక అత్యున్నతమైన రైతు సేవా మండలంగా తీర్చిదిద్దాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో భాగస్వామ్యం నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.